ప్రేక్షకులకు స్వాగతం. పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. పుస్తకం విజ్ఞాన భాండాగారం అంటారు మేధావులు. నేటి ఆధునిక కాలంలో ఏ విషయం తెలుసుకోవాలన్నా టక్కున ఇంటర్నెట్ ఓపెన్ చేసేసి చూసేస్తున్నారు. కానీ ఒకనాడు విషయాల కొరకై ప్రతి ఒక్కరూ పత్రికల మీద పుస్తకాల మీదే ఆధారపడేవారు. అయితే నేటికి పుస్తక పఠనం వన్నె తగ్గలేదు. మరి ఎందుకంటే మనిషి జ్ఞాన పిపాసను తీర్చే ఉత్తమ సాధనం పుస్తకమే. పుస్తకం కొందరి వ్యక్తులలో జీవితాలలో మార్పు తీసుకువస్తుంది. అలాగే కొన్ని పుస్తకాలు సమాజంలో స్ఫూర్తిని రగిలిస్తాయి. అయితే మరికొన్ని పుస్తకాలు చరిత్రగతిని మార్చే స్థాయిలో ఉంటాయి. అటువంటి చక్కని పుస్తకాల విశ్లేషణను మనం నేటి కొత్త కార్యక్రమం చరిత్రగతిని మార్చే పుస్తకాలు కార్యక్రమం ద్వారా ఈరోజు నుంచి తెలుసుకుందాం. ప్లేటో గొప్ప గ్రీకు తత్వవేత్త. ఇతడు సోక్రటీస్ శిష్యుల్లో అగ్రగణ్యుడు. ఈయన ఏథెన్స్లో క్రీస్తుపూర్వం 427లో ఒక భాగ్యవంతుల ఇంట్లో జన్మించారు. అరిస్టాటిల్తో కలిసి పాశ్చాత్య సంస్కృతికి పునాదులు వేశారు. ప్లేటో యొక్క అత్యంత ప్రసిద్ధ రచన రిపబ్లిక్ పుస్తకం నుండి ఈరోజు మనం అనేక అంశాలు తెలుసుకుందాం. ద రిపబ్లిక్. నాగరికత వికసించినప్పటి నుండి భూమిని వాసయోగ్యం చేయాలని, భూగోళంపై మానవుడి జీవితాన్ని సుఖవంతం చేయాలని తాత్వికులు ఆలోచిస్తూనే ఉన్నారు. శ్రేయోరాజ్య స్థాపన కోసం కలలు కంటూనే ఉన్నారు. భూతల స్వర్గానికి బ్లూ ప్రింట్లు దిద్దుతూనే ఉన్నారు. అటువంటి భూతల స్వర్గానికి రూపురేఖలు దిద్దిన తొలి గ్రంథం ద రిపబ్లిక్. క్రీస్తుపూర్వం 427 నుండి 347 మధ్యకాలంలో జీవించిన ప్రఖ్యాత దార్శనికుడు ప్లేటో రచన ఇది. తన గురువు సోక్రటీస్కు, ఆయన మిత్రులకు మధ్య సాగిన వాద ప్రతివాదాల రూపంలో ఈ గ్రంథ రచన సాగింది. ఈ గ్రంథంలో లేని విషయాలు లేవు. పరిపాలకులకు ఉండవలసిన లక్షణాలను నిర్దేశించారు. విద్యా విధానం గురించి చర్చించారు. కళకు సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి. స్త్రీ స్వాతంత్రానికి సంబంధించిన సందేశాలు ఉన్నాయి. ఆస్తి హక్కులకు, ఆధునిక మనోవిశ్లేషణ శాస్త్రాలకు సంబంధించిన అనేక విషయాలను ఇందులో క్రోడీకరించారు. సమాజంలో వ్యక్తులను 3 వర్గాలుగా విభజిస్తాడు ప్లేటో. పరిపాలకులు, పరిరక్షకులు, రైతులు, చేతి వృత్తుల వారు తదితరులు. మొదటి తరగతి వారు పరిపాలించడానికి అర్హులు. రెండవ కోవకు చెందినవారు రాజ్యాన్ని పరిరక్షించడానికి అర్హులు. మూడవ తరగతి వ్యక్తులు సామాన్య ప్రజలు. సామాన్య కుటుంబాల్లో జన్మించిన వారిలో కూడా మొదటి, రెండవ తరగతులకు చెందిన ప్రతిభావంతులు ఉండవచ్చు. వారు తమ అర్హతను ప్రదర్శించగలిగితే పరిపాలకులో, సైనికులో కావచ్చు. సరైన విద్యాబోధన ద్వారా శిక్ష గరిపితే అర్హతలను ప్రదర్శించగలిగే అవకాశాలు అందరికీ లభిస్తాయి. పరిపాలనకు మేధస్సును, ముఖ్యంగా తాత్విక జిజ్ఞాసను తప్పనిసరిగా ఉండవలసిన అర్హతగా ప్లేటో భావించారు. సత్యదర్శనం కోసం తపన పడేవాడే నిజమైన తాత్వికుడని ప్లేటో నిర్వచనం. ఉత్తమ పౌరులను, వారిలో నుంచి ఉత్తమ పాలకులను తయారు చేయడానికి అనువైన విద్యా విధానాన్ని అమలుపరచాలి. మానవుడి ప్రవర్తనను తీర్చిదిద్దడానికి విద్య ప్రముఖ సాధనం. విద్యా సంస్థలు పూర్తిగా రాజ్య వ్యవస్థలోనే ఉండాలి. విద్య మనిషి శరీరానికి, మనస్సుకు కూడా శిక్షణ ఇవ్వగలగాలి. శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి. చిన్నతనంలో క్రీడల్లో శిక్షణ గడపాలి. అలాగే పసితనం నుంచి సంగీతం వినిపించాలి. సంగీతంలో లయ ఉంది. ఆ లయలో మంచి వీణుల విందునిచ్చే మాధుర్యం ఉద్భవిస్తుంది. సంగీతానికి మనసును ప్రభావితం చేసే శక్తి ఉంది. ఆ ప్రభావం వలన మనసులో ఉద్భవించే భావాలు జనించడానికి సంగీతం తోడ్పడుతుంది. తరువాత విద్యాబోధనలో గణిత శాస్త్రం ప్రాముఖ్యత కలిగింది. ఖచ్చితమైన సూత్రాలను, ఎన్నడూ మారని సత్యాలను గణిత శాస్త్రం కలిగి ఉంటుంది.
అందువలన భావాలలో ఖచ్చితత్వం ఉండాలంటే గణిత శాస్త్ర బోధన తప్పనిసరి. అటు పిమ్మట వివిధ దశలలో వివిధ శాస్త్రాలను బోధించి చివరి దశలో తత్వశాస్త్రాన్ని బోధించాలి. అలా 35 సంవత్సరాల వరకు శిక్షణ పొందిన తరువాత పాలనా భారాన్ని స్వీకరించాలి. ఇది విద్యా విధానాన్ని గురించి ప్లేటో దృక్పథం. ఈ గ్రంథంలోనే పాలకుల జీవన విధానాన్ని గురించి కూడా వివరిస్తాడు ప్లేటో. వారికి సొంత ఆస్తులు ఉండకూడదు, సొంత కుటుంబాలు ఉండకూడదు. అవి రెండు స్వార్థాన్ని పెంచుతాయి, సమాజ శ్రేయస్సుపై దృష్టి నిలవకుండా చేస్తాయి. ఇకపోతే స్త్రీ స్వాతంత్రానికి సంబంధించినంత వరకు ప్లేటో భావాలు ఇప్పటికీ ఆధునికంగానే కనిపిస్తాయి. స్త్రీలు పురుషులు అన్ని విషయాలలోనూ సమానులే. స్త్రీలు పాలనా భారాన్ని నిర్వహించగలరు, యుద్ధాలు చేయగలరు, తత్వజ్ఞానాన్ని ఇముడ్చుకోగలరు. స్త్రీ గర్భాన్ని ధరిస్తుంది, పురుషుడు ఆవిడ గర్భం దాల్చడానికి కారకుడు అవుతాడు. అంతకు మించి స్త్రీ పురుషులలో తేడాలు ఏమీ లేవు. ప్రకృతి సిద్ధంగా ఇద్దరిలో ప్రతిభ సమానంగానే ఉంటుంది. ప్రత్యేకించి పురుషులు మాత్రమే చేయగల పనులంటూ ఏమీ లేవు. అలాగే స్త్రీలు మాత్రమే చేయవలసిన పనులంటూ లేవు. జనాభాలో సగభాగమైన స్త్రీలపై నిషేధాలు విధించి కుటుంబానికే పరిమితం చేయటం వలన సామాజిక అభివృద్ధి కుంటుపడుతుంది. పురుషుల జీవితాన్ని పాలించే సూత్రాలే స్త్రీలకు వర్తిస్తాయి. విద్యాబోధనలో పురుషులకు గరిపినట్లే స్త్రీలకు శారీరక మానసిక శిక్షణ గరపాలి. కుటుంబ వ్యవస్థల స్త్రీల స్వాతంత్రాన్ని హరించి వారి సమాజ శ్రేయస్సుకు పాటుపడేందుకు వీలు లేకుండా చేస్తున్నాయి. ఇది కుటుంబ వ్యవస్థను గురించి, స్త్రీల హక్కుల గురించి ప్లేటో వివరణ. అలాగే వివిధ రాజ్య వ్యవస్థల గురించి కూడా ప్లేటో ఈ గ్రంథంలో చర్చించాడు. అలీగార్కీ అంటే భాగ్యవంతుల పాలన, డెమోక్రసీ ప్రజాస్వామ్యం, టిరనీ నియంతృత్వం, ఈ 3 వ్యవస్థలలోని లోపాలను ఎత్తి చూపాడు. ఇకపోతే కవులను గురించి ప్లేటో వెల్లిబుచ్చిన భావాలు విచిత్రంగా ఉంటాయి. కవి, చిత్రకారుడు సత్యానికి 3వ మెట్టు దగ్గర ఉంటారంటారాయన. ఈ ప్రపంచంలో మారుతూ కనిపించే వివిధ ఆకృతుల వెనుక ఒక స్థిరమైన రూపం ఉంటుంది. ఇదే వాస్తవం. కనిపించే ఆకృతిని అనుకరించి ప్రతిరూపాన్ని సృష్టిస్తాడు కళాకారుడు. కనుకనే అతను సత్యానికి దూరంగా ఉంటాడు. కవులకు సత్యాన్వేషణపై దృష్టి ఉండదు. కాల్పనికతపైనే వారి మోజు. యుద్ధతంత్రాన్ని గురించి తెలియకుండానే యుద్ధాల్ని వర్ణిస్తారు. రాజ్య నిర్వహణ గురించి తెలియకుండానే రాజ్య పాలనను వర్ణిస్తారు. దేవతలను కూడా సామాన్య మానవులకు మళ్ళే నీచ ప్రవృత్తి గల వారిగా వర్ణిస్తారు. ఈ గ్రంథంలో అడుగడుగునా ప్లేటో భావుకత ప్రదర్శిస్తాడు. వాస్తవికత కన్నా కాల్పనికత ఎక్కువగా కనిపిస్తుంది. అయినా ఆయన కవులను నిరసించడం విచిత్రంగా తోస్తుంది. ఇటువంటి ఆదర్శ రాజ్యస్థాపన సాధ్యమేనా అనే ప్రశ్న కూడా ఇక్కడ మనకు ఉత్పన్నం అవుతుంది. అందుకు ఆయన ఆదర్శాలు వాస్తవానికి దూరంగానే ఉంటాయి. ఏ మేరకు మానవుడు ఆదర్శాన్ని అందుకోగలడో ఆ మేరకు సుఖజీవనం గడపగలడు అని సమాధానమిస్తాడు. ఈ గ్రంథంలో చర్చించిన విషయాలు చాలా కొద్దిగానే ఉంటాయి. 2400 సంవత్సరాల క్రితం రచించిన ఈనాటికి ఆధునికమనిపించే భావాలు ఇందులో చాలా ఉన్నాయి. ఆలోచించగలవాడి అంతరంగంలో కలకాలం భావ తరంగాలను రేపగలిగే మహోద్గ్రంథం ద రిపబ్లిక్. ఈరోజు మనం ప్లేటో రచించిన ద రిపబ్లిక్ అనే పుస్తకం గురించి అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please
download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.